తెలంగాణ మాజీ మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేమకూర మల్లారెడ్డి చూడటానికి కమెడియన్ లాగే కనిపిస్తారు. ఏదో జోకులు వేస్తూ స్కిట్లు చేస్తున్నట్లుగా ఉంటారు. అందరినీ ఎంటర్టైన్ చేసి వెళ్లిపోయినట్లుగా జనం భావిస్తున్నారు. కాకపోతే ఆయన ప్రతి అడుగులో ఏదో ఒక మర్మం ఉంటుంది. తన వ్యాపార ప్రయోజనాలు కాపాడుకోవటం, తమ పార్టీ ప్రయోజనాలు దెబ్బతినకుండా చూసుకోవటం లాంటివి ఆయన వ్యాఖ్యల్లో ధ్వనిస్తాయి. ఆయన ఒక కామెంట్ వదిలారంటే దాని అర్థం చాలా లోతుగాను, పర్యావసనం చాలా సుదీర్ఘంగాను ఉంటుంది. తిరుమల వెంకన్నను దర్శించుకున్న మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పొలిటికల్ సర్కిళ్లలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఏపీలో అభివృద్ధి శరవేగంగా సాగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం ఈ మార్పుకు కారణమని ఆయన ప్రకటించారు. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్కు లక్షల కోట్లు కేటాయిస్తుండగా వాటిని సమర్థంగా వినియోగిస్తూ చంద్రబాబు అభివృద్ధి యంత్రాన్ని పరుగులు తీయిస్తున్నారని మల్లారెడ్డి ప్రశ్నించారు. ఈ అభివృద్ధి కేవలం ప్రభుత్వ ప్రాజెక్టులకే పరిమితం కాకుండా పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల స్థాయిలో కూడా కనబడుతోందని పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితిని ఆయన విశ్లేషించారు. కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లలో దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి జరిగినప్పటికీ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందన్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేవారని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని, తెలంగాణ ప్రజలే ఏపీలో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇది రెండు రాష్ట్రాల ఆర్థిక దిశల మధ్య మార్పు స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. మల్లారెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతమని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించడం ద్వారా ఆయన బీజేపీని దువ్వుతున్నట్లు అనుకోవాలి. కేంద్రంలో బీజేపీతో సఖ్యతగా ఉంటే రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్న సందేశం అందులో ఉందనుకోవాలి. ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోతాయన్న టాక్ నడుస్తోంది. బీజేపీలో బీఆర్ఎస్ తో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కల్వకుంట్ల కవిత ఇప్పటికే ఆరోపించారు. బీఆర్ఎస్ క్యాడర్లో కూడా ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుంటే మంచిదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే చంద్రబాబుని ప్రశంసించడం ద్వారా బీజేపీని మంచి చేసుకునేందుకు మల్లన్న ప్రయత్నించారని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ వల్ల రాష్ట్రాభివృద్ధి అసాధ్యమన్న సందేశం కూడా మల్లారెడ్డి అలవోకగా వదిలారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్న ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి అడ్డు తగిలారు. ఆ పని కుదరదని తెలుసుకుని ఆయన నేరుగా ఇప్పుడు బీజేపీని డీల్ చేయాలనుకుంటున్నారు. బీజేపీ తనను ఆదరిస్తుందని కూడా ఆయన విశ్వసిస్తున్నారు. సొంత వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలంటే అదొక్కటే మార్గం కావచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.